Hello students, welcome to Shravan Samrani classes. నేను మీ శ్రవణ్ సామ్రాణి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఎంతో హెల్ప్ఫుల్గా ఉండేటటువంటి ఏపీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనము ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో చేసినటువంటి అన్ని ఇనాగరేషన్స్ అంటే 2019 టైం పీరియడ్ నుండి 2024 వరకు చేసినటువంటి అన్ని ముఖ్యమైన ఇనాగరేషన్స్ని ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ వీడియోకి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ పీడిఎఫ్ మెటీరియల్ని మీకు ఎస్ఎస్ క్లాసెస్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆల్సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్కు సంబంధించి డిఫరెంట్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి, డిఫరెంట్ క్లాసెస్ వీడియో లెక్చర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఎస్ఎస్ క్లాసెస్ యాప్లో పొందవచ్చును. సో ఇటీవల కాలంలో అంటే బేసికల్గా మనము ఈ ఇనాగరేషన్స్ అన్నటువంటి ఈ కాంపొనెంట్ని 2019 టు 2024 అంటే లేటెస్ట్ వరకు కూడా జనవరి వరకు కూడా మనం అన్నీ కవర్ చేసేటటువంటి ప్రయత్నం మనం చేద్దామమ్మా. ఉదాహరణకు మనకు ఈ డ్యూ డిస్కషన్స్లో మనం చేయబోయేటటువంటి డిస్కషన్ ఏంటంటే లైక్ స్టీల్ ప్లాంట్స్ గురించి మనం మాట్లాడతాం. ఎస్టాబ్లిష్ కాబోతున్నటువంటి కొత్త స్టీల్ ప్లాంట్ కడప స్టీల్ ప్లాంట్ గురించి మనం డిస్కషన్ చేయాలి. ఇనార్బిట్ మాల్స్ గురించి మనం మాట్లాడతాం. 7 స్టార్ హోటల్స్ గురించి మనం మాట్లాడతాం. ప్లస్ కొన్ని స్టాచ్యూస్ ఇనాగ్రేట్ అయినాయమ్మా. అల్లూరి సీతారామరాజు, బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాల గురించి మనం మాట్లాడతాం. కిడ్నీ హాస్పిటల్ గురించి, ట్రైబల్ యూనివర్సిటీ గురించి, కస్టమ్స్ ఇన్స్టిట్యూషన్ గురించి. సో ఈ రకంగా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని ఈ వీడియోలో మనం డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ మనము మాట్లాడాల్సింది ఏంటంటే కడప స్టీల్ ప్లాంట్ అమ్మ. కడప స్టీల్ ప్లాంట్ ఎక్కడ రాబోతుందంటే ఇంతకుముందు కడప స్టీల్ ప్లాంట్ని కడప జిల్లా అంబవరంలో ఏర్పాటు చేయనున్నట్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప జిల్లా అంబవరంలో ఈ కడప స్టీల్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కానీ రీసెంట్ టైమ్స్లో జగన్మోహన్ రెడ్డి గారు అదే కడప జిల్లాలో జమ్మలమడుగు సమీపంలోనే ఈ యొక్క స్టీల్ ప్లాంట్ని అంబవరం నుండి మారుస్తూ కొత్త లొకేషన్ అమ్మ సునుపురాలపల్లె అనేటటువంటి ఒక కొత్త లొకేషన్లో ఈ కడప స్టీల్ ప్లాంట్ అన్నది ఎస్టాబ్లిష్ కాబోతుందమ్మా. ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేడ్ ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ జేఎస్డబ్ల్యూ గ్రూప్ అంటే ఈ కడప స్టీల్ ప్లాంట్ నిర్మిస్తున్నది ఎవరమ్మా? జేఎస్డబ్ల్యూ గ్రూప్స్ స్టీల్ ప్లాంట్ అట్ సునుపురాలపల్లె విలేజ్ ఇన్ వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్. ఫస్ట్ ఫేజ్ జేఎస్డబ్ల్యూ విల్ ఇన్వెస్ట్ 3,300 crore 3,300 కోట్ల రూపాయలను ఈ ప్రాజెక్ట్కి జేఎస్డబ్ల్యూ స్టీల్స్ వారు ఏం పెట్టనున్నారు? 1 million tons of steel per annum will be produced during the first year. 1 million tons of స్టీల్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి కెపాసిటీ ఉంది ఇనీషియల్గానే. అంటే దీన్ని మరింతగా ఎలాబరేట్ చేస్తారు, మరింతగా ఎక్స్పాన్షన్ కూడా చేయబోతున్నట్టు జేఎస్డబ్ల్యూ స్టీల్స్ వాళ్ళు చెప్పడం జరిగిందమ్మా. 7 స్టార్ హోటల్ ఒకటి గండికోట, ఇది కూడా కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో ఉన్నటువంటి గండికోట. గ్రాండ్ క్యాన్యోన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి దేన్నైతే మనం చెప్తామో ఈ గండికోటలో ఒక 7 స్టార్ హోటల్ రాబోతా ఉందమ్మా. ఈ 7 స్టార్ హోటల్ ఏదైతే ఉన్నదో ఈ 7 స్టార్ హోటల్ని ఇనాగ్రేషన్ అంటే ఫౌండేషన్ స్టోన్ని ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఫౌండేషన్ స్టోన్ లే డౌన్ చేయడం జరిగిందమ్మా. రాయలసీమ హార్ట్లాండ్ గాట్ ద మచ్ నీడెడ్ బూస్ట్ టు ద టూరిజం ఫ్రంట్ వెన్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఇనాగ్రేటెడ్ స్పీడ్ బోటింగ్ ఫెసిలిటీ. స్పీడ్ బోటింగ్ ఫెసిలిటీ ఈ గండికోటలో ఏర్పాటు చేయడం జరిగింది. ఫౌండేషన్ స్టోన్ వాస్ లేడ్ ఫర్ ఓబరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్. ఈ 7 స్టార్ హోటల్ని నిర్మించేది ఎవరమ్మా? ఓబరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ వారు ఈ 7 స్టార్ హోటల్ని నిర్మించబోతున్నారు. సూపర్ లగ్జరీ 7 స్టార్ హోటల్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, కమింగ్ అప్ అట్ ద బ్యాక్వర్డ్ జమ్మలమడుగు కాన్స్టిట్యుయెన్సీ. ఇస్ మెంట్ టు అట్రాక్ట్ టూరిస్ట్. అంటే గండికోటకి పర్యాటక రంగం అనేది అధికంగా బూస్ట్ అవ్వబోతుంది. ఇటువంటి హోటల్స్ వస్తే ఖచ్చితంగా దానికి అనుసంధానంగా ఒక 7 స్టార్ హోటల్ వచ్చిందనంటే దాని పక్కన ఒక 5 స్టార్ హోటల్ రావచ్చు, 3 స్టార్ హోటల్స్ రావచ్చు. సో జమ్మలమడుగు మాత్రమే కాకుండా జమ్మలమడుగు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా అది అక్కడ మనం చూసుకున్నట్లయితే జమ్మలమడుగు నుండి ఆల్మోస్ట్ పులివెందుల వరకు, ముద్దనూరు పులివెందుల వరకు కూడా ఈ డెవలప్మెంట్ అన్నది ఎక్స్పాన్షన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. బెంగళూరు, హైదరాబాద్ నుండి అత్యధిక పర్యాటకులు
సాటర్డే సండే పర్యాటకులు ఈ గండికోట ప్రాంతానికి వస్తూ ఉన్నారని చెప్పి కూడా ఇక్కడ మనకు అర్థమవుతోంది. ఓబరాయ్ గ్రూప్ అమ్మ గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫోసిస్ ఓపెన్స్ న్యూ డెవలప్మెంట్ సెంటర్ ఇన్ విశాఖపట్నం. ఓకే, విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ వారు ఒక కొత్త క్యాంపస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపస్ ఎలాంటి క్యాంపస్ అంటే బేసికల్గా ఇన్ఫోసిస్ హైబ్రిడ్ మోడల్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్కి సూటబుల్గా ఉండేటటువంటి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేటటువంటి క్యాంపస్ అమ్మా ఇది. ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ has announced the inauguration of its latest development center in Visakhapatnam, Andhra Pradesh, spread across 83,750 square feet. Okay, Visakhapatnam flexibility to employees work in a hybrid mode and closer to their home. Okay, అంటే పని ప్రాంతం అన్నది ఇన్ఫోసిస్ బెంగళూరుకో హైదరాబాద్కో వెళ్లకుండా విశాఖపట్నం నివాసులు విశాఖపట్నంలోనే ఉంటూ పని చేసుకునేటటువంటి ఒక సౌకర్యము కల్పించారని చెప్పి ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ప్రారంభించారమ్మా. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఈ అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని 125వ బర్త్ యానివర్సరీ సందర్భంగా భీమవరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడమ్మా? భీమవరం. అల్లూరి సీతారామరాజు విగ్రహం ఎక్కడొచ్చిందమ్మా అంటే భీమవరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కార్యక్రమానికి అప్పటి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గారు, చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, అదే రకంగా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వటం జరిగింది. అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ అన్వీల్డ్ ఇన్ భీమవరం ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, నెక్స్ట్ ఉద్దానం డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్. ఉద్దానం కిడ్నీ బాధితులు ఉద్దానం ఏదైతే మంచినీటి సౌకర్యం కల్పించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇనాగ్రేటెడ్ ది స్కీమ్ ఫ్రమ్ Makarampuram village in Kanchi Mandal of Srikakulam district. Makarampuram గ్రామం కంచి మండల్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో వైఎస్ఆర్ సుజలధార ఉద్దానం డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్. మొత్తం ప్రాజెక్ట్ పేరు ఏం పేరమ్మా? వైఎస్ఆర్ సుజలధార ఉద్దానం డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్. Okay, has been initiated to ensure safe drinking water access to every home. Okay, because the people of this region have been suffering from the renal diseases caused by the consumption of contaminated water. Okay, కాలుష్యానికి గురైనటువంటి నీటిని స్వీకరించడం వల్ల వివిధ రకాల రోగాల బారిన పడడం జరిగింది. నెక్స్ట్ అమ్మా వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అన్నది బేసికల్గా కిడ్నీ బాధితులకు ఒక ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి ఒక హాస్పిటల్ అమ్మ. ఈ హాస్పిటల్ని రీసెంట్ టైమ్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. అండ్ చూడండి, ఇట్ విల్ ప్రొవైడ్ ద ఫ్రీ ట్రీట్మెంట్ టు ద క్రోనిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ ఇన్ ద ఉద్దానం రీజన్ వేర్ అప్రాక్సిమేట్లీ 21% ఆఫ్ ద పాపులేషన్ ఇస్ గ్రాపింగ్ విత్ ద కిడ్నీ ఎలిమెంట్స్. కిడ్నీ రకాల సమస్యల నుండి దాదాపుగా 21% మంది జనాభా అంటే ఆ ప్రాంతంలో శ్రీకాకుళం ప్రాంతంలో 21% మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. కాబట్టి 112 గ్రామాలు శ్రీకాకుళం జిల్లాలో have been found at the risk of kidney elements. Okay, several of the residents of these villages have been detected with the blood creatinine level, okay, more than 25 క్రియేటిన్ లెవెల్ అంటే కిడ్నీ టెస్ట్ ఏదైతే ఉందో 25 కన్నా ఎక్కువ చూపిస్తుంది. అది నార్మల్ యావరేజ్ మనకు 1.2 ఉండాలమ్మా. భోగాపురం ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. ఓకే, 3 విమానాశ్రయాలు మనం మాట్లాడాలమ్మా ఆంధ్రప్రదేశ్లో. ఒకటి భోగాపురం, ఇంకొకటి కర్నూలు విమానాశ్రయం, ఇంకొకటి కడప విమానాశ్రయం. ఓకే, ఎనీవేస్ కర్నూలు విమానాశ్రయాన్ని ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. కర్నూలు మరియు కడప ఈ 2 విమానాశ్రయాలు కూడా ఆర్సీఎస్లో అంతర్భాగం అమ్మ. ఆర్సీఎస్ అనగా రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అని చెప్పేసి మనం చెప్తాము. అన్ని ప్రముఖ ప్రాంతాలలో ఉడాన్ పథకం, ఉడే దేశ్ కే ఆమ్ నాగరిక్ అంటాం. ఉడే దేశ్ కే ఆమ్ నాగరిక్. ఎగరండి భారతదేశ సామాన్య ప్రజలారా, అన్ని సామాన్యులకు కూడా అందరు సామాన్యులకు కూడా ఈ విమాన ప్రయాణం అన్నది అందుబాటులో కల్పించాలన్నది ఈ పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఓకే, ఫౌండేషన్ స్టోన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకే, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. బేసికల్గా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే కొత్తగా నిర్మిస్తున్నారమ్మా. బ్రౌన్ ఫీల్డ్ అంటే ఎగ్జిస్టింగ్ కొన్ని డిమాలిషన్ చేస్తూ లేదంటే ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ని తీసేస్తూ కడితే దాన్ని బ్రౌన్ ఫీల్డ్ అంటాం. ప్రాజెక్ట్ విల్ బి డెవలప్డ్ ఇన్ 3 phases. ఫస్ట్ ఫేజ్లో
6 million passengers per annum. 6 million passengers 6 million ప్రయాణికులకు ఫస్ట్ ఫేజ్లో సేవలు అందించబోతున్నారు. సెకండ్ ఫేజ్లో 12 మిలియన్ ప్యాసింజర్లకు, థర్డ్ ఫేజ్లో 18 మిలియన్ ప్యాసింజర్లకు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ప్రారంభించడం జరిగిందమ్మా. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ వరిక పుదిసెల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. వరిక పుదిసెల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఓకే, వర్క్స్ ఆఫ్ ద 340 crores-తో 340.26 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మాచర్లలో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందమ్మా, పల్నాడు ప్రాంతంలో. అడ్రసింగ్ అ మీటింగ్ ఆఫ్టర్ ద అన్వీలింగ్ ఆఫ్ ద ప్లేక్, ద చీఫ్ మినిస్టర్ సెడ్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద స్కీమ్ విల్ ప్రొవైడ్ డ్రింకింగ్ వాటర్ టు 20,000 పీపుల్. ఓకే, 20,000 మందికి త్రాగునీటి సౌకర్యం, 24,900 ఎకరాలకు ఓకే నీటిని అందించబోతున్నారు. ఉప్పలపాడు, గొట్టిపల్ల, శ్రీగిరిపాడు, బొదిలవీడు, ఓకే గంగలకుంట మరియు కందలకుంట అనేటటువంటి గ్రామాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీటి సౌకర్యం కల్పించబోతున్నారు. నెక్స్ట్ అమ్మా, ఇనార్బిట్ మాల్. కొత్తగా ఇనార్బిట్ మాల్ ఒకటి విశాఖపట్నంలో ఏర్పాటు చేసినారు. ఇనార్బిట్ మాల్ బీయింగ్ డెవలప్డ్ బై ద రహేజా గ్రూప్. ఓకే, ఇనార్బిట్ మాల్ని డెవలప్ చేసింది ఎవరన్నా అంటే రహేజా గ్రూప్ ఇనార్బిట్ మాల్ని డెవలప్ చేయడం జరిగింది విశాఖపట్నం. ఎస్టిమేటెడ్ కాస్ట్ దీనికి ఎంత అంటే 600 కోట్ల రూపాయలు. ఓకే, 600 కోట్ల రూపాయలు. సౌత్ ఇండియాలోనే ఇది బిగ్గెస్ట్ ఇనార్బిట్ మాల్గా ఉండబోతుంది విశాఖపట్నంలో. ఓకే, అడ్రసింగ్ ద గ్యాదరింగ్ ఆన్ ద అకేషన్, జగన్మోహన్ రెడ్డి సెడ్ ద మాల్ టు బి కన్స్ట్రక్టెడ్ అన్ ఏరియా ఆఫ్ 13 acres. మొత్తం 13 ఎకరాలలో ఈ మాల్ అనేది నిర్మిస్తూ ఉన్నారు. ప్లస్ 8,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించబోతున్నారు ఈ ఇనార్బిట్ మాల్ ద్వారా. రామ్కో సిమెంట్స్ ఒక ప్రత్యేక ప్లాంట్ని ఇనాగరేటెడ్ ద న్యూ ఫ్యాక్టరీ ఆఫ్ రామ్కో సిమెంట్ అట్ కల్వటాల ఇన్ కొలిమిగుండ్ల మండల్, నంద్యాల జిల్లా. కొలిమిగుండ్ల మండలం, నంద్యాల జిల్లాలో ఈ రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించడం జరిగిందమ్మా. సిమెంట్ ఫ్యాక్టరీ విత్ యాన్యువల్ కెపాసిటీ ఆఫ్ 2 million tons ఆఫ్ సిమెంట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1,790 crore. Undermine the state of Andhra Pradesh stood at the top in the chart in the ease of doing business. ఓకే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని చెప్పి చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఏపీ అక్వా యూనివర్సిటీ విచ్ ఇస్ ద ఆంధ్రప్రదేశ్ విచ్ ఇస్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ మెరైన్ ప్రొడక్ట్స్ బికమ్స్ ద 5th state ఆఫ్టర్ కర్ణాటక, కేరళ, తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్ టు హ్యావ్ సచ్ అన్ యూనివర్సిటీ. ఓకే, ఇది 5వ రాష్ట్రం అమ్మ. అక్వా యూనివర్సిటీ కలిగి ఉన్నటువంటి 5వ రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇక్కడ 40 ఎకరాల ప్రాంతంలో నరసాపురం, వెస్ట్ గోదావరి జిల్లా నరసాపురంలో ఈ యొక్క కొత్త అక్వా విశ్వవిద్యాలయం యూనివర్సిటీ అన్నది రాబోతోంది. థాయిలాండ్ బేస్డ్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కేమ్ ఫార్వర్డ్ ఇన్ 2015. ఓకే, థాయిలాండ్కి సంబంధించినటువంటి ఒక కంపెనీ అమ్మ ఈ అక్వా యూనివర్సిటీ ఏర్పాటుకు గల సపోర్ట్ ఇవ్వబోతుంది. దట్ ఈస్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఓకే, నెక్స్ట్ వరల్డ్స్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్. ఓకే, రెన్యూబుల్ ఎనర్జీ అంటే సన్ ఎనర్జీ, ఇటువంటివన్నీ కూడా. ఓకే, solar power. Andhra Pradesh Chief Minister Jagannath Reddy laid the foundation stone of world's largest integrated renewable energy storage project in Kurnool district. ఎక్కడ రాబోతుందమ్మా? కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లాలో గుమ్మితం తండాలో ఈ యొక్క ప్రాజెక్ట్ రాబోతుంది. గ్రీన్కో గ్రూప్ ద్వారా 5,230 మెగావాట్ల విద్యుత్తును దీని ద్వారా జనరేట్ చేయబోతున్నారు. సంగం బ్యారేజ్ దీన్నే మనము మేకపాటి గౌతమ్ రెడ్డి మాజీ ఐటీ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హఠాత్ మరణం కూడా పొందడం జరిగింది హార్ట్ స్ట్రోక్ వల్ల. ఆయన పేరు మీద ఈ యొక్క సంగం బ్యారేజ్ని ఏర్పాటు చేయడం జరిగిందమ్మా నెల్లూరు జిల్లాలో. ఓకే, స్టేట్ గవర్నమెంట్ హస్ ప్రయారిటైజ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ సెడ్ అట్ అన్ ఈవెంట్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్ట్రిక్ట్ స్పీకింగ్ ఆఫ్టర్ ఇనాగ్రేటింగ్ మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్. నెక్స్ట్, కొత్తగా ట్రైబల్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారమ్మా ఆంధ్రప్రదేశ్లో.
ఓకే, యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ధర్మేంద్ర ప్రధాన్ గారు లెడ్ ద ఫౌండేషన్ స్టోర్ ఫర్ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి అట్ ఎక్కడమ్మంటే మెంటాడా అండ్ దత్తిరజేరు మండల్స్ ఆఫ్ సాలూరు కాన్స్టిట్యుయెన్సీ విజయనగరం జిల్లా. సాలూరు విజయనగరంలో ఈ కొత్త విశ్వవిద్యాలయం రాబోతోంది. 834 కోట్ల రూపాయలతో ఈ యొక్క విశ్వవిద్యాలయాన్ని 561 ఎకరాలలో నిర్మించబోతున్నారమ్మా. ఎక్కడనో ప్లేస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందించిందమ్మా. దాన్నే మనం దిశ యాక్ట్ అంటాము. దిశ యాక్ట్ కేమ్ ఇన్ ద ఇయర్ 2019 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటి ఈ దిశ చట్టం ద్వారా ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ దిశ పోలీస్ స్టేషన్ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు సాల్వ్ ద కేసెస్ ఓన్లీ రిలేటెడ్ టు ఉమెన్. మహిళా సమస్యల పరిష్కారమే ఈ దిశ పోలీస్ స్టేషన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అటువంటి ఫస్ట్ సచ్ పోలీస్ స్టేషన్ ని చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ప్రారంభించినారో అని అడిగితే రాజమహేంద్రవరం. ఓకే, నెక్స్ట్ నాసిన్ కాంప్లెక్స్ అన్నది ఒకటి ఏర్పాటైందమ్మా ఆంధ్రప్రదేశ్లో. నాసిన్ కాంప్లెక్స్, నాసిన్ ఫుల్ ఫామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో బిట్ రాబోతుంది. రీసెంట్ టైమ్స్లో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్లో పర్యటించి ఈ నాసిన్ కాంప్లెక్స్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకే, నాసిన్ కాంప్లెక్స్ అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్. నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ at పాలసముద్రం ఇన్ శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎక్కడ రాబోతుందమ్మా అంటే పాలసముద్రం. ఓకే, శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాజెక్ట్ అన్నది రాబోతా ఉంది. అంటే పుట్టపర్తికి దగ్గరలో ఈ ప్రాజెక్ట్ అనేది వచ్చేసింది ఆల్రెడీ. రిఫరింగ్ టు ద ట్యాక్స్ రిఫార్మ్స్. ఓకే, బేసికల్గా IRS ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్స్కి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వబోతున్నట్టు కూడా మనకు తెలియచేయడం జరిగింది. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. ఓకే, అంబేద్కర్ గారి యొక్క విగ్రహం 125 అడుగుల విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పేర్కొనడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఓకే, హైదరాబాద్లో కూడా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఉంది. విజయవాడలో కూడా ప్రస్తుతం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఉంది. ఇట్ ఈస్ ఈవెన్ మోర్ టాలర్. ఎందుకనంటే ఈ విగ్రహం అన్నది అంబేద్కర్ గారి యొక్క విగ్రహము 81 ఫీట్ 81 ఫీట్ పెడెస్టల్ వాల్ ఆల్రెడీ నిర్మించినారు. ఆ వాల్ పైన ఈ స్టాచ్యూ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. Ambedkar bronze statue in the world. Okay, it is the tallest B.R. Ambedkar bronze statue in the world, situated at Ambedkar Smritivanam in Vijayawada. ఎక్కడుందమ్మా? అంబేద్కర్ స్మృతివనం విజయవాడలో. ఓకే, ఈ కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎంత అంటే 404.35 కోట్లు 404.35 క్రోర్స్తో ఈ ప్రాజెక్ట్ని నిర్మించడం జరిగింది. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఇస్ మేడ్ ఆఫ్ స్టీల్ ఫ్రేమ్ అండ్ బ్రాంజ్ క్లాడింగ్ అండ్ ఈస్ కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా. పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ అమ్మా ఇది. బేస్ ఆఫ్ ద స్టాచ్యూ 81 ఫీట్లు ఉంటుంది. కాంప్లెక్స్ ఏరియా ఆల్సో ఇంక్లూడ్ అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్. అండర్ ద స్టాచ్యూ ఒక పెద్ద సెమినార్ హాల్ అనేది ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది అని చెప్పి కూడా మనకు తెలుస్తూ ఉంది. సెంచరీ ప్లై యూనిట్ అన్నది బద్వేల్, కడప జిల్లా బద్వేల్లో ఏర్పడిందమ్మా. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు డిస్క్రైబ్ the establishment of Century Ply Unit at Badvel as another milestone in the industrial progress of Kadapa district. కడప చుట్టుపక్కల ఎన్నో పరిశ్రమల అభివృద్ధి జరిగిందమ్మా. దాంట్లో భాగంగానే ఈ కడప సెంచరీ ప్లై యూనిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. CPL established the 956 crore unit in 100 acres of land allotted to Gopavaram village by the state government through the APIIC at a subsidized price of ₹5 lakh per acre. Okay, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ప్రతి ఎకరాకు 5 లక్షల రూపాయలు డిస్కౌంట్ ఇస్తూ, సబ్సిడీ ఇస్తూ ఈ ప్రాజెక్ట్ని అయితే తీసుకొని రావడం జరిగింది. యూనిట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ప్రొవైడ్ అన్ ఎంప్లాయ్మెంట్ టు 2266 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతుందమ్మా. నెక్స్ట్ శ్రీనివాస సేతు ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వే. ఓకే, శ్రీనివాస సేతు 2 ఫ్లైఓవర్స్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగిందమ్మా. ఒకటి తిరుపతి ఫ్లైఓవర్, ఇంకొకటి విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్. ఓకే, శ్రీనివాస సేతు ఎలివేటెడ్ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో జాయింట్ వర్క్ ఆఫ్ ద తిరుమల తిరుపతి దేవస్థానం, TTD
ప్లస్ తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ వీళ్ళిద్దరు కూడా సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ని నిర్మించడం జరిగింది. లిమిటెడ్ బై స్పెండింగ్ అప్రాక్సిమేట్లీ 650 crore 650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. దీంట్లో దేవస్థానం వాళ్ళే 67% నిధులు కేటాయిస్తారు. 33% నిధులను తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్. ఓకే, ఆంధ్రప్రదేశ్లో మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ సిటీ మిషన్ కింద ఎంపికైనటువంటి నగరాలు ఏంటి అని అంటే తిరుపతి, అమరావతి, కాకినాడ, విశాఖపట్నం. ఓకే, ఈ 4 నగరాలు ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ సిటీస్గా ఎంపికైనాయని చెప్పి కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఇనాగరేటెడ్ 5 మెడికల్ కాలేజెస్. ఆంధ్రప్రదేశ్లో 5 మెడికల్ కాలేజీలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగిందమ్మా. ఎక్కడ ప్రారంభించారంటే ఫిజికల్లీ ఒక యూనివర్సిటీని, మెడికల్ కాలేజ్ని ప్రారంభించినాడు విజయనగరంలో ఒక మెడికల్ కాలేజ్ని ఫిజికల్గా ప్రారంభించి 4 మెడికల్ కాలేజీలను అన్వీల్ చేయడం జరిగింది వర్చువల్లీ అంటే బేసికల్గా ఒక రిమోట్ ప్రెస్ చేస్తూ, అంటే తాను అక్కడే ఉంటాడు, ఇతర ప్రాంతాల్లో వేరే స్టాఫ్ అంతా కూడా అక్కడ మెడికల్ కాలేజ్లో ఉంటారు. సో ఒక రిమోట్ ప్రెస్ చేస్తూ విల్ బి ఇనాగ్రేటింగ్ 4 అదర్ ఇన్స్టిట్యూట్స్. అంటే మొత్తం 5 మెడికల్ కాలేజ్ వచ్చినాయమ్మా. ఒకటి విజయనగరంలో, ఇంకొకటి మచిలీపట్నంలో, ఇంకొకటి రాజమహేంద్రవరం, ఇంకొకటి ఏలూరు, ఇంకొకటి నంద్యాల. ఓకే, సో దేర్ ఆల్ 5 మెడికల్ కాలేజెస్ దట్ ఆర్ ఇనాగ్రేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎక్కడెక్కడమ్మా? విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫిజికల్గా ప్రారంభించినటువంటి మెడికల్ కాలేజ్ ఎక్కడంటే ఇన్ విజయనగరం. సో ఇవి ప్రముఖంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో చేసినటువంటి ప్రముఖమైన ఇనాగరేషన్స్ అని చెప్పి గుర్తుంచుకోండి. ఈ PDF మొత్తాన్ని కూడా నేను మీకు మా టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడం మట్టుకు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. జై హింద్.